మనసులోన హాయే ఆ హాయిలోన మాయే ఆ మాయలో. హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. చూసారా సార్ డబుల్ యాక్షన్. సరే నువ్వు ఒక డైలాగ్ చెప్పావు కదా, పులి చేపలు తిందు మా డాడ్ అలా పెంచారు. నువ్వెందుకు రాసుకోవట్లేదు? నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? మమ్మీకి ఎందుకు కదా డైలాగ్ సూపర్ చెప్తుంది కదా. మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. కాదు మమ్మీ వంట బాగా చేస్తుందా? బాగానే చేస్తారు. ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది చెప్పు మరి నేను ఎలా చెప్తున్నాను? సారీ అదేంటండి అంత బీపీ వచ్చింది? 5 years పిల్లతోని చూసుకుని నేర్చుకో. 5 years నీ కూతురు దగ్గర చూసి నేర్చుకో. నాతో గొడవ పడతావు ఎందుకు? మమ్మీ ఇప్పుడు నువ్వు వంట ఎలా చేస్తావు? డాడీ నీకు తప్పలు ఎలా వస్తాయి డాడీ? డాడీ ఇంగ్లీష్ లో ఏం చెప్తుంటారు నీకు? మా డాడీకి ఏడొచ్చా చెప్తాడు. డాడీ మీద కోపం వచ్చింది అనుకో నీకు, ఇప్పుడు ఏం చేస్తావు డాడీని? డాడీ కూడా నీ డైపర్ వేసుకోలేనప్పుడు కొట్టారు. తప్పు కదరా, డైపర్ వేసుకోకపోతే కొడతావారా నువ్వు? తిప్పాలి. బుద్ధుందా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. స్కూల్కి వెళ్తే వాళ్ళ ఇవన్నీ కాదు. ఇంటెలిజెంట్ ఫెలో. ఒరే ఎప్పుడు నేర్చుకున్నారా ఈ మాటలన్నీ? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేనైతే ఈరోజు మన అందరి ఫేవరెట్ కపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో చాలామందికి వైజాగ్లో ఒక కపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని షూట్ చేస్తున్నాను అంటే మధు అని దీపవదిన వాళ్ళే కదా అంటే బ్యూటిఫుల్ కపుల్, ఫేవరెట్ కపుల్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మధు దీప అయిపోయారు. సో మరి దాంతోపాటు ఒక లిటిల్ క్వీన్, నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు బొడ్డ తింటుంది, నేను సెకండ్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంకొంచెం పెరిగింది. అప్పుడు కళ్ళు కూడా ఫస్ట్ టైం చేసేటప్పుడు కళ్ళు కూడా ఎప్పలేదు అనమాట, ఫుల్ స్లీప్. సెకండ్ టైం చేసేటప్పుడు ఒక ఇంత ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా ఇంత అయిపోయింది. సో మధుకి దీపు కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఇషికాకి అయిపోయారనమాట. సో ఈ 3 కాంబోతో ఒక బ్యూటిఫుల్ కపుల్, బ్యూటిఫుల్ క్యూట్ ఫ్యామిలీతో ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి అయితే నేను మన వైజాగ్ వచ్చేసా. సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. చెప్పు ఇష్క. అమ్మో సిగ్గుపడుతుంది ఇష్క. ఫస్ట్ మమ్మీని డాడీని ఇంటర్వ్యూ చేశాను కదా, నువ్వు ఆ వీడియో చూసా, ఆ ఇంటర్వ్యూ చూసావా చూడలేదా? ఇంటర్వ్యూ చూడలేదా? ఏరా మధు చూపించాలి కదరా, నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది చూసా కదమ్మా, నువ్వు ఇంత చిన్నదానివి నా ఒళ్ళో ఉన్నావు. చూడలేదు, గుర్తులేదని చెప్పాలి. అయ్యో గుర్తులేదా? అయితే తర్వాత చూపించండి. అప్పుడేమో ఇషిక ఇంతే ఉండేది, ఇంతే ఉండేది చిన్న పాప. ఇప్పుడు కాస్త ఇంత పాప అయిపోయింది. ఇంత అయ్యావా? సో ఇషిక అంత అయ్యావా? సరే నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు? 5th స్టాండర్డా? 5 years. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ, యూకేజీ చదువుతున్నావా? ఇషిక నువ్వు మొన్న బండి మీద వెళ్తూ డాడీ అలా వీడియోస్ చేస్తున్నారు కదా, మీ టీచర్ ఏదో అన్నారంట, ఏమన్నారు? ముందు నుంచి గుర్తే లేదా? సరే నువ్వు ఒక డైలాగ్ చెప్పావు కదా, పులి చేపలు తిందు మా డాడ్ అలా పెంచారు. మరి కూతుంటే అలా ఉంటది. వావ్ సూపర్. క్లాప్స్ కొట్టండి అందరూ. నువ్వెందుకు క్లాప్స్ కొట్టలేదు? ఏరా క్లాప్, అందరూ క్లాప్స్ కొట్టారు కదరా మధు, నీకోసమే కదా డైలాగ్ చెప్పింది. కొడతారు మరి గోల్స్ చెప్పిన బాయ్స్ కొట్టిన గోల్స్ అయినా కొట్టాలి, బాయ్స్ అయినా కొట్టాలి, చిన్న పిల్లలు కూడా కొట్టాలి. మరి మమ్మీకి ఎందుకు కదా డైలాగ్ సూపర్ చెప్తుంది కదా. మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా.
తగ్గేదేలే. ఎక్కడ పడితే అక్కడ తంతదంట. మళ్ళీ కరెక్ట్గా నేర్చుకుంది. సరే అయితే ఒక 1 minute మమ్మీ డాడీతో మాట్లాడదామా? సో ఇషిక ఎలా అల్లరి చేస్తుంది ఇంట్లో దీపు? ఈ 5 years వచ్చిన తర్వాత అసలు ఇష్కాన్ని పట్టుకోలేకపోతున్నాం, ఇద్దరం మేనేజ్ చేయలేకపోతున్నాం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి ఏదైనా షూట్స్కి వెళ్ళే వాళ్ళం ఒక 4 years వరకు. ఇప్పుడు అమ్మ ఒక్కరితే అస్సలు చూసుకోలేకపోతుంది, ఇంకా పేషెంట్ అయిపోతుంది ఇష్కాని వన్ డే చూసుకుంటే. అలా అంత అల్లరి చేస్తుంది. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా అక్కలు కూడా ఉన్నారు. అది పెద్ద మళ్ళీ నేను మా మమ్మీ పైన ఉంది వెళ్దాం అనుకుంటే పెద్దది వచ్చింది. ఏంటి వచ్చింది? ఉడుగు. ఓ పిడుగు. ఉడుగులు. అదే ఉడుగులు. అవునవునవునవును. నీకు భయం వేసిందా? దడిసిమేసి ఏడిస్తే ఇంకా మా అక్కలు వచ్చి ఎత్తుకొని రూమ్ లో పంపించారు. ఓడి అమ్మ ఎంత పని అయింది అసలు. అప్పుడు మమ్మీ దడుచుకుని వచ్చింది. మమ్మీ కూడా తడుచుకుందా? ఓకే. కాదు మమ్మీ వంట బాగా చేస్తుందా ఇషిక? బాగానే చేస్తుంది. సో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అమ్మ చేసిన దాంట్లో? ఎగ్ ఫిష్ ఫ్రాన్స్. ఎగ్ అండ్ ఫ్రాన్స్. ఎగ్ ఫిష్ ఫ్రాన్స్. ఓ మై గాడ్. సో మమ్మీ ఇంత బాగా చేస్తుంది వంట నీకు. ఓకే. సో మధు ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది చెప్పు. మరి నేను ఎలా చెప్తున్నాను? నవ్వుకొని చెప్పుకొని ఇలా చేస్తున్నాను. అంత బాగా చెప్తుంది. 5 years పిల్లతోని చూసుకొని నేర్చుకో. 5 years నీ కూతురు దగ్గర చూసి నేర్చుకో. ఎవరికి పుట్టు నువ్వు రాక్స్ అబ్బా అట్లా ఉంటది ముచ్చట. ఎవరైనా నాతో గొడవ పడతావు ఎందుకు? ఏ చిన్నపిల్లలైనా అమ్మతోనే పుడతారు, బాయ్స్ తోని డాడీతోని కాదు. మా ఇద్దరు ఎవరైనా ఉన్న కథ ఆడపిల్లలకి మమ్మీకే పడతారు. మీ ఇద్దరు ఎవరంటే ఇష్టం నీకు? మీ ఇద్దరు ఉన్నారు కదరా మీరు. వెరీ గుడ్ గర్ల్. కరెక్ట్. క్లాప్స్ కొట్టండి రా. కరెక్ట్. సూపర్. కరెక్ట్ గా చెప్పింది. ఇద్దరు ఉన్నారు కదరా, మీరు ఇద్దరంటే ఇష్టంరా నాకు అని. ఇషిక ఇద్దరిలో ఎవరు గుడ్ గర్ల్ ఎవరు బ్యాడ్ బాయ్? నువ్వే గుడ్ గర్లా? సూపర్. సో ఇగో నువ్వు నీకొక గేమ్ ఇస్తాను. ఓకే. డాడీకి 2 questions అడగాలి, మమ్మీకి 2 questions అడగాలి. ఏం అడుగుతావు? ఫస్ట్ డాడీకా మమ్మీకా? ఫస్ట్ మమ్మీయా? ఓకే డన్. సో ఇషిక ఫస్ట్ క్వశ్చన్ ఇషిక వాళ్ళ మమ్మీకి అడుగుతుంది దీపుకి. సో చెప్పు ఏమని అడుగుతావు? ఏం క్వశ్చన్ అడుగుతావు? ఫస్ట్ క్వశ్చన్. మమ్మీ ఇప్పుడు వంట ఎలా చేస్తావు? అంటే నా ఫేవరెట్వా? మా ఇష్కకి ఏది ఫేవరెట్ అయితే అదే. ఇష్క మంచిగా క్యారెట్ ఫ్రై తింటది, పాలకూర ఫ్రై తింటది. సో అందుకే అవి నీట్గా ఇష్క కోసం బాగా కర్రీ చేస్తాను. వావ్, క్లాప్స్ క్లాప్స్. లవ్ ఇచ్చింది చూసావా? ఇంకా ఓకే. సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఇల్లు పని ఎలా చేస్తావు? ఇంటి పని ఇషిక హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా బేగా చేసేస్తాను నేను. మార్నింగ్ ఇద్దరు ఇల్లు సర్దేశాను కదా. వావ్ వావ్ సూపర్ సూపర్. ఇప్పుడు డాడీకి అడగాలి 2 questions. ఓకే. ఇప్పుడు డాడీకి ఉంటుంది చూడు. డాడీ ఇప్పుడు నీకు డబ్బులు ఎలా వస్తాయి డాడీ? డబ్బులు చెప్పు, నేను చెప్పాను. మనం వీడియోస్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి. అయితే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా వీడియోస్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, డబ్బులు ఎలా వస్తున్నాయి నీకు? డాడీకి డబ్బులు ఎలా వస్తున్నాయి నీకు తెలుసు కదా. సెకండ్ క్వశ్చన్. నువ్వు మమ్మీకి హెల్ప్ ఎలా చేస్తావు? ఎందుకు చేయను? మార్నింగ్ లేచినప్పుడు నుంచి ఎవరు చేస్తారు నీకు? స్కూల్కి వెళ్ళినప్పుడు నీకు స్నానం చేయిస్తాను, పాలు పెడతాను మార్నింగ్. నేను నాకన్నా మమ్మీకి అంటున్నాను. మరి నీకు చేస్తే మమ్మీకి హెల్ప్ చేసినట్టే కదా. నేను ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే నేను రెడీ చేసిన తర్వాత అప్పుడు మమ్మీ లేచి వంట చేస్తుంది. ఆ తర్వాత నీకు అన్ని వేస్తుంది. నీకు జడేయడం రాదు కదా. డాడీ నీకు అన్ని చేస్తున్నారా నేను చేస్తున్నారా? చెప్పు ఎవరు చేస్తున్నారు?
మమ్మీ మరి నేనా యాక్సెప్ట్ చేసా. మరి నువ్వు కొనేప్పుడు మరి జర్ర అయ్యలేదా? నాకు జర రాదు కదా. మరి మొన్న పోనీ లేసు డాడీ. పోనీ వచ్చి స్కూల్కి వెళ్ళినప్పుడు అవి జడలు వేస్తారు కదా, అవి నాకు రావు. నాతో గొడవ ఆడుతున్నావు నువ్వు. లేకపోతే ఫస్ట్ మమ్మీ అడుగుతారు, నువ్వు బ్యాండ్ అయ్యొచ్చు కదా. సరే ఈసారి నేను చేస్తానులే. వావ్, సరైన క్వశ్చన్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్వశ్చన్స్. నీకు మమ్మీ అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తావు? చెప్పాలి, ఏదైనా చెప్పాలి. ఎందుకంటే వంట ఇంకా డాడీలు మమ్మీ నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి. మమ్మీ కూడా డాడీ కూడా ఇష్టం. మమ్మీ కూడా డాడీ కూడా ఇష్టం. సరే, మరి మమ్మీ గురించి చెప్పావు కదా, మమ్మీ జడలు బాగా వేస్తుంది, బాగా ఫుడ్ చేస్తుంది. డాడీ కోసం డాడీ కోసం ఏం చెప్తావు? డాడీ అయితే పడుకోబెడతారా? ఇంకేం చేస్తారు? నిన్ను ఎలా చూసుకుంటారు? డాడీ ఎలా చూసుకుంటారు నిన్ను? మొహం కడుగుతారు. ఇంకా నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. సరే, ఓకే, డన్ అయితే. సో డాడీ అయితే మొహం కడుగుతారు, పడుకోబెడతారు కాబట్టి డాడీ అంటే ఇష్టం. అండ్ అలాగే ఇద్దరు ఇష్టమా? సరే, మమ్మీ డాన్స్ చేస్తుంది కదా, మమ్మీతో పాటు నువ్వు రీల్స్ చేస్తున్నావు కదా, నీకు మమ్మీ ఎలా నేర్పిస్తుంది? నీకు ఎలా చెప్తుంది? మమ్మీ ఏం చెప్తే అది చేస్తావా? సో డాడీ ఎక్కువ నేర్పిస్తారా నీకు, మమ్మీ ఎక్కువ నేర్పిస్తుందా? ఇద్దరు ఎక్కువ నేర్పిస్తారు, ఈక్వల్. ఎక్సలెంట్ కూతుర్రా, పోతే పోయింది కానీ. సూపర్. అందరూ కొట్టాలి. సూపర్ సూపర్ సూపర్. ఓకే, సో దీపు, సో మొత్తానికైతే మేకప్ ఇదంతా కూడా చాలా మంచిగా రన్ అవుతుంది. సో లైఫ్ గోయింగ్ ఎలా ఉంది? కొన్ని అప్ అండ్ డౌన్స్ చూసాకే బాగుంటుందేమో లైఫ్. మనం డౌన్ అయితేనే దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాన్ని ఎలా అందుకోవాలి అని చెప్పి తెలుస్తుందేమో. కానీ తెలుసుకున్నా, చాలా వరకు తెలుసుకున్నా, మనుషుల కోసం తెలుసుకున్నా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నా, ఫైనల్గా మేము ఫ్యామిలీ మేమే అని చెప్పి అర్థం చేసుకున్నా. ప్రజెంట్ అయితే ఇంకా ఓన్లీ ఫోకస్ ఫ్యామిలీ. ఎక్కువ ఈ మధ్య పూజలు దేవుడు సైడ్ పెడితే ఇంకొక దాని మీద మనకి మైండ్ ఉండదు. సో దేవుడు ఒక పక్కన కానీ వీడియోస్ లో అందరి కింద కమెంట్స్ నేను చదువుతాను ఏంటంటే, అక్క సారీ చాలా బాగుంది, అక్క డాన్స్ చాలా బాగుంది, అక్క నువ్వు ఈ సారీ ఎక్కడ తీసుకున్నావు, అక్క ఈ ఆర్నమెంట్ ఎక్కడ ఇది వేసుకున్నావు, ఇలాంటి కమెంట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను మంచి జీన్స్ అలాంటివే నాకు అలవాటు. కానీ ఎప్పుడైతే మనకి వచ్చిన తర్వాత ఆడియన్స్ నన్ను అలానే ట్రెడిషనల్లోనే ఇష్టపడుతున్నారు. సారీస్, డ్రెస్సెస్, ఈవెన్ ఏదైనా ఒక్క డ్రెస్ వేసుకున్న వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళకి ఎలా నచ్చుతుందో అనే కదా మనం ఎంటర్టైనర్స్. సో ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళకి ఎలా నచ్చుతుందో ఇంకా అలానే నేను కూడా కంటిన్యూ చేసేసా. ఒక సారీ వేస్తేనే కానీ రీల్ చేయడానికి ఇష్టపడట్లేదు నేను కూడా. సారీస్ వాళ్ళకి బాగా ఇష్టం, వాళ్ళకి ఏది ఇష్టం అంటే అదే మేము చేయాలి. సో మధు, ఏంటి నీ డ్రెస్సెస్ ఏంటి క్రేజీగా? సో నీకు నీ హెయిర్ స్టైల్ క్రేజీగా ఉంటుంది, మంచిగా టాటూస్ మీనింగ్ ఏంటి చెప్పు? మీనింగ్ ఏమన్నాక, ఇది ఫస్ట్ టాటూ వచ్చేసరికి మా అక్క వాళ్ళ పాప నేమ్, ఇది నైమిషా. తర్వాత వచ్చేసరికి దీపు స్టార్టింగ్ లో లవ్ లో ఉన్నప్పుడు వేసుకున్నాను. 15 years అయిపోతుంది. 15 years బ్యాక్ ఆల్మోస్ట్ మీ ఇద్దరు. ఇది పాప పుట్టినప్పుడు వేసుకున్నది. ఓ ఇషిక పేరు కూడా ఇషిక నార్మల్ గా పుట్టిన డేట్ టైం. ఓకే, మళ్ళీ దీపు అక్కడ కంప్లీట్ గా దీపు. ఒకవైపు ఏమో కూతురు, ఇంకొక వైపు ఏమో వైఫ్. సో మొత్తానికి హార్ట్ మీద ఉంది. ఎవరిష్టం? మా ఇద్దట్లో ఒకళ్ళే చెప్పాలి. ఒకరే చెప్పాలా? ఓకేనా? నేనంటే ఇష్టం. నేనంటే ఇష్టం. అబ్బా ఇంకా చెప్పలేదు, చెప్పు. నేనంటే ఇష్టం. థ్యాంక్ యూ. అయితే నువ్వు చెప్పు, డాడీ ఇష్టమా నేను ఇష్టమా? ఒక్కలే చెప్పాలి. రెండు చేతులు వేసేసి డాడీ మమ్మీ అంటే ఒకలే చెప్పాలి.
నువ్వు ఇష్టం అని చెప్పాను కదా. నేను 2 అంటే సింగిల్ అని చెప్పలేదు, 2 అని చెప్పింది. మమ్మీ 2 అంటే మీ ఇద్దరు అంటున్నారు. చెప్తే చాక్లెట్ కొను. అమ్మా చాక్లెట్ లేకపోయినా పర్వాలేదు అంటుంది. నేను ఇద్దరు చెప్తా. నీకు ఇద్దరు ఇష్టమా? నీకు ఇద్దరి మీద ఎవరి మీద ఎక్కువ నీకు కోపం వస్తుంది? ఎవరి మీద కోపం? నా మీద కోపం వస్తుంది. ఒరే ఎక్కడ నేర్చుకుందరో ఈ మాటలన్నీ? ఫీజు మీరు ఇంటర్వ్యూ తీసుకెళ్ళిపోయినాక అంతే, ఎవరి మీద కోపం రాదట. నా మీద నాకే వస్తుంది. అయితే చేయకూడదు. అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపో, మీ ఇద్దరు ఉంటా. ఏంటి సంగతులు? మధు రాక్స్. అసలు ఈ మధు కాస్త రాక్. ఇక్కడికి ఎవరు వెళ్ళినా కూడా మధు దీపం అంటే ఓ మధు రాక్సా? మధు రాక్స్ అనేది ఒక బ్రాండ్గా అయిపోయింది, నీ సర్నేమ్ అయిపోయింది మధు రాక్స్ అనేది. ఈ పేరు అసలు ఎలా చూస్ చేసుకున్నావు? ఇది ఫేస్బుక్ లో ఉన్నప్పుడు పెట్టుకున్న నేమో కాదు మధు రాక్స్. మధు రాక్స్. ఇంకేమై పేరు పెట్టలేదు ఇంకా నయం. స్టార్టింగ్ ఫస్ట్ నేను ఫేస్బుక్ ఒకటే స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫొటోస్, ఆ ఫొటోస్ తర్వాత నుంచి అలా కొంచెం జనాలు గుర్తుపట్టడం వచ్చి ఫొటోస్ తీసుకొని స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి అలా మెల్లగా ఇది వచ్చింది. క్రిస్మస్ వచ్చిన తర్వాత, క్రిస్మస్ తర్వాత టిక్ టాక్ వచ్చింది. టిక్ టాక్ ఎప్పుడైతే పోయిందో ఇంకా అందరూ బేస్ వచ్చేసరికి ఇన్స్టా పుష్ అప్ నుంచి యూట్యూబ్ లోకి వచ్చి. లేదు, నీ కూతురు గురించి ఏం చెప్తారా? మీ ఆవిడ గురించి ఆల్రెడీ చెప్తాను, నా ప్రాణం, నా హార్ట్, నా లైఫ్ లైన్ అని. సో ఇప్పుడు మరి పాప పెద్దదైంది, ఇషిక కోసం ఏం చెప్తావు? ఇషికతో నీది ఎలా ఉంటది కాంబో? అంటే స్టార్టింగ్ పెళ్ళైనప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయి అనే అనుకున్నాం. ఫస్ట్ బాబు పుడతాడు అబ్బాయిని కాబట్టి అంటే బయట ఇప్పుడు పాపనంటే బయటకి అన్ని దగ్గరికి తీసుకుని వెళ్ళాం కదా. ఆడపిల్లని అలా ఇప్పుడు బాయ్స్ దగ్గరికి ఆడపిల్లలతో మనం వెళ్ళి అంత ఉండదు కదా. అలా అనట్లేదు, అమ్మాయి నామలు తీసుకుని వెళ్ళి ఉండలేం. ఇప్పుడు అబ్బాయి అనుకో అక్కడ మామూలు మనం ఫన్ చేసుకుంటాం, కొడుకుని తీసుకెళ్తే వేరే అనుకున్నాం. కానీ ఇది పుట్టిన తర్వాత నుంచే మాకు ముందు బాగానే ఉన్నాం, కానీ ఇది పుట్టిన తర్వాత ఇంకా బాగున్నాం. అంతా మరి దీంతోనే మాకు స్టార్ట్ అయింది పాపతో ఏదైనా సరే. సో అయితే లక్ష్మీదేవి పుట్టింది అయితే 100%. ఓ సూపర్, బ్లెస్సింగ్స్. అన్ని గిఫ్ట్స్ ఇస్తుంటదా? సో ఇంతకీ ఇషిక కళ్ళు కానీ లిప్స్ కానీ మొత్తం అంతా కూడా సేమ్, స్కిన్ టోన్ మాత్రం వాళ్ళ మమ్మీది వచ్చింది. ఇషిక ఎవరిలా ఉంటుంది? డాడీలా ఉంటుందా మమ్మీలా ఉంటుందా? డాడీలా ఉంటుందా? నువ్వు నాన్న కూతురా అమ్మ కూతురా? ఇద్దరు కూతురా? ఇది మాత్రం కరెక్ట్ చెప్తుంది. ఎక్కడ అసలు నీకెవరు ఎక్కువ గిఫ్ట్లు కొంటారు ఇషిక? ఇద్దరు కొంటారు. నువ్వు బయటికి తీసుకెళ్తే నువ్వు ఫస్ట్ ఎవరిని అడుగుతావు? డాడీని అడుగుతావు మమ్మీని అడుగుతావు? డాడీనే. డబ్బులు ఉండవు కాబట్టి జస్ట్ కిందకి వెళ్తే మాత్రం మమ్మీ చెప్తాను. జస్ట్ కిందకి వెళ్తే ఆడుకోవడానికి వెళ్తే మాత్రం మమ్మీకి చెప్తావు, మిగిలిందంతా ఇంకా డాడీయే. ఎవరింటికైనా డాడీకి చెప్పడం, కిందకి వెళ్తే మాత్రం మమ్మీకి చెప్పాలి. ఓకే. కాదు, టీచర్ ఏమన్నారు? డైలీ వీడియోస్ వ్లాగ్స్ తీయొద్దని చెప్పారా డాడీకి? కాదు, మా స్కూల్ దగ్గర ఒక్కటి కూడా తీయకూడదు అన్నది. స్కూల్ దగ్గర ఇంకా స్కూల్ దగ్గర ఫోన్ చూసుకుంటుంటే మా టీచర్ వెళ్ళిపోమంటున్నాడు. టీచర్ వెళ్ళిపోమంటుందా? నేను స్నాప్ తీస్తాను కదా, వెళ్ళినప్పుడు బాగా చెప్తున్నా, వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుని వస్తాను కదా. తీసినప్పుడు టీచర్స్ అన్ని ఆ స్కూల్లో మళ్ళీ చూస్తే మళ్ళీ మాకు ప్రిన్సిపల్ చెప్తారండి తీయద్దు క్లాసులు అంటే. కానీ అక్కడ కెమెరా లేటుండో కింద బయట నా కెమెరా డేట్ ఉంటుందని మా స్కూల్లో కూడా అది ఉంది. అందులో నుంచి ఎవరైనా కెమెరా నుంచి చూసి మమ్మల్ని తిడతారని చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఓకే ఓకే ఓకే. నేను టీచర్ పేరు అడిగానా? నేను అక్కడ బయట ఆ కెమెరా ఉంది కదా, అది మర్చిపోయాను. మొత్తం అన్ని కూడా డాడీ నేను తీసుకొస్తూ ఉంటారు కదా. డాడీ ఇంగ్లీష్ లో ఏం చెప్తుంటారు నీకు? మా డాడీకి ఏడొచ్చా చెప్తాడు.
డాడీకి ఏది వస్తే అది చెప్తారా? ఓకే, ఏం చెప్తా? బాయ్ మా, లవ్ యూ. బాయ్ అని ఉమ్మ పట్టి వెళ్ళిపోతాను. మరి ఫుడ్ ఎవరు తినిపిస్తారు ఇషిక నీకు? ఫుడ్ అయితే మమ్మీ. ఫుడ్ అయితే మమ్మీ తినిపిస్తుందా? పాపం నీకు మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం అవుద్దా? నేను ఇప్పుడైతే గుడ్డు ఇంకా పొడన్నము గబ్బ 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 ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి వెయిట్ చేస్తుంది. బా ఎంత పని అయింది. ఇషిక ఫాస్ట్ గా తినిందా 5 minutes లో? ఫస్ట్ మమ్మీ, ఫస్ట్ మీ ఇద్దరం తిన్నాం. ఓకే, డాడీ అయితేనే ఫస్ట్ తినలేదు. సో మమ్మీ ఫస్ట్ తినింది, తర్వాత నువ్వు ఫస్ట్ తిన్నావు, అంతేనా? సో మొత్తానికైతే మీ ఇద్దరం ఫస్ట్, డాడీ ఏమో లాస్ట్, డాడీ సెకండ్. ఓకే, మీ ఇద్దరం థర్డ్. ఎలా చూసుకుంటున్నావు దీపుని మరి? మధు అంటే మీరు ఏమడుగుతారా నేనేం చెప్పాలి? ఎలా చూసుకున్నారని మీరు నన్ను అడగకుండా తన్ను అడగాలి. నేను నాకు కొన్ని ఉంటాయి, నీకు కొన్ని ఉంటాయి. సరే, మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. ఎవరైనా అమ్మాయిలకే చెప్పరు, బాయ్స్ కూడా చెప్తారు. అన్నిటిలోనే. సో దీపు, ఒక చిన్న గేమ్ పెడతా. సో ఎగ్జాక్ట్గా 1 minute, అంటే 1 minute 30 seconds ఇద్దరికి ఇస్తాను. ఓకే, హ్యాండ్స్ యూజ్ చేయకుండా, చేతులు యూజ్ చేయకుండా ఈ 5 pieces 30 seconds దీపు తినిపించారు. ఓన్లీ 5 seconds. అయిపోయింది, టైం అప్. ఇప్పుడు మధు రౌండ్. ఫాస్ట్ గా పెట్టాలి. నో, హ్యాండ్స్ యూజ్ లేదు. మధు వినయ్ పెడిక. నీకు అయిపోయింది. సో ఫైనల్ గా ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు కింద కమెంట్ లో పెట్టండి ఆడియన్స్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.